మధ్యాహ్న భోజన కార్మికులకు గత 6 నెలలుగా బాకీ ఉన్న వేతనాలను తక్షణ విడుదల చేయాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంచాలని అన్నారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించడం విఫలమైందని అన్నారు. ప్రజా సంక్షేమమే ముఖ్యమని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సులోచన, సాయిలు, మనోహర్, బాలరాజు, స్వప్న ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్న భోజనం కార్మికుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులని సమస్యల్ని పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించలేదు. అయినా మధ్యాహ్న భోజన కార్మికులు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయకుండా ప్రభుత్వం ఇంటికి పోయింది. ఇకనైనా కార్మికుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు కనీసం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, అలాగే వారి యొక్క పెండింగ్ వేతనాలు ఏదైతే ఉన్నాయో ఆ వేతనాలన్నీ కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు మార్కెట్లో గుడ్ల ధర చాలా విపరీతంగా ఉన్నది. మధ్యాహ్న భోజన కార్మికులు సరైన నాణ్యతతోని విద్యార్థులకు ఏదైతే మెన్యూ ఇస్తున్నారో ఆ మెన్యూలో గుడ్డును కూడా ఇవ్వాలని పరిస్థితిలో ఈ కార్మికులు ఉన్నారు. కాబట్టి తక్షణం వీరందరినీ ఆర్థికంగా ఆదుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేకపోతే రేపు మీకే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.